హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేవీఎస్ టెక్ బెస్ట్. కేవీఎస్ ఫ్రెండ్స్, మీలో ఎంతమంది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నారు? నాకు తెలిసి మెజారిటీ ఆఫ్ ది పీపుల్ అందరూ విండోసే వాడుతుంటారు. మ్యాక్ అనేది చాలా తక్కువ ఉంటారు. సో మ్యాక్ ఓఎస్ వాడేవాళ్ళు. సో ఇప్పుడు ఏదైతే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్న వాళ్ళు ఉన్నారో, అది ఐదర్ మీరు 10 కానీ 11 కానీ ఏదైనా సరే, మీరు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతుంటే మీకు రీసెంట్గా ఒక కొత్త బగ్ అయితే వచ్చిందనమాట. సో ఆ బగ్ ఏంటి, ఎందుకు వచ్చింది, అండ్ అలాగే దీనివల్ల మనకు ప్రాబ్లమ్స్ ఏంటి, స్పెసిఫిక్గా నేను వీడియో చేస్తానంటే అది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా చిన్నగా ఉండబోతున్న వీడియో. అండ్ అలాగే ఇక్కడ నేను ఒక 2 థింగ్స్ అయితే చెప్పాలనుకున్నాను. ఒకటి, ఈ వీడియో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ థింగ్, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే విండోస్ ఓఎస్ వాడుతుంటే మాత్రం వాళ్ళకి ఇది చెప్పండి, ఆర్ ఎల్స్ వీడియో అయితే షేర్ చేయండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళకు కూడా తెలుసుకుంటారు. సో స్టార్ట్ చేద్దాం. సో మెయిన్గా మనకి ఇప్పుడు రీసెంట్గా ఒక బగ్ అయితే వచ్చింది విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో. సో దీనికి ఒక CVE కోడ్ కూడా అయితే వచ్చింది. దీని కోడ్ నేమ్ వచ్చేసరికి CVE 2024300078. ఏంటి భయ్యా ఇదంటే, బేసిక్గా వనరబిలిటీస్ ఏవైతే ఉంటాయో, అంటే మన వరల్డ్ మొత్తంలో ఏదైతే వనరబిలిటీస్ కొత్తగా ఫైండ్ చేస్తారో, ఫైండ్ చేసినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ CVE అనే దాంట్లో వీళ్ళు అప్డేట్ చేస్తారనమాట. సో ఇన్ కేస్ ప్యాచెస్ వచ్చినా సరే దాంట్లో వాళ్ళు అప్డేట్ చేసి మొత్తం డాక్యుమెంటేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అదే అనమాట ఈ సైట్. సో ఇందులో మీకు చాలా బగ్స్ అయితే ఏవైతే ఫైండ్ చేస్తుంటారో అవన్నీ CVE కోడ్, దాని ఇయర్, ఏ ఇయర్లో వస్తే ఆ ఇయర్, దాని గురించి డీటెయిల్స్ అనేవి అయితే ఉంటాయి. మీరు కావాలంటే వెళ్ళి చదువుకోవచ్చు. సో ఇప్పుడు మేజర్గా ఇప్పుడు ఏదైతే బగ్ ఉందో దాని గురించి చెప్తాను. సో ఇప్పుడు నాకు తెలిసి మీలో చాలామంది కెఫేస్లో కానీ, హోటల్స్లో కానీ, రెస్టారెంట్స్లో కానీ, రైల్వే స్టేషన్లో కానీ, బస్ స్టాప్లో కానీ, ఎక్కడ పడితే అక్కడ ఫ్రీ వైఫై అని కనపడితే చాలు డైరెక్ట్ దానికి కనెక్ట్ అయితే అయిపోతారు. సో దాంట్లోనే అనమాట ఈ బగ్. సో మీరు ఏదన్నా ఫ్రీ వైఫైకి ఇలా కనెక్ట్ అయితే, హ్యాకర్ కనుక అదే నెట్వర్క్లో ఉంటే తను ఏం చేస్తాడంటే మీ డివైస్లోకి ఒక మాల్వేర్ని అయితే ఇంజెక్ట్ చేస్తాడు. అండ్ అలాగే ఈ మాల్వేర్ యాక్టివేట్ అవ్వడానికి మీరు ఏ బటన్ క్లిక్ చేయాల్సిన అవసరం లేదు, ఏ లింక్ క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. ఇది డైరెక్ట్ ఇంజెక్ట్ అయిపోయి దానంతటికి అదే ఆపరేషన్ అయితే స్టార్ట్ చేస్తుంది. సో మీరేం చేయాల్సిన అవసరం లేదు, బ్యాక్ ఎండ్లో దాని పని చేసేస్తూ ఉంటుంది. మీ డేటా మొత్తం రిట్రీవ్ చేస్తుంది, మీ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అది మొత్తం హ్యాకర్కి అయితే పంపించేస్తుంది. సో ఇది చాలా పెద్ద ఫ్లా. సో దీన్ని రీసెంట్గా మైక్రోసాఫ్ట్ వాళ్ళు కనిపెట్టి రీసెంట్గా అప్డేట్ అయితే ఒకటి రిలీజ్ చేశారు. అంటే జూన్ ఈ లాస్ట్ ట్యూస్డే రోజు ఒక అప్డేట్ అయితే వచ్చింది విండోస్ అన్నిటికీ. సో ఆ అప్డేట్ అయితే చేసుకోండి. వాళ్ళు ఏంటంటే ఈ బగ్ని అయితే ఫిక్స్ చేశారు అప్డేట్లో. సో మీరు ఖచ్చితంగా అప్డేట్ అయితే చేసుకోవాలి. అప్పుడే మీకు ఈ ఫ్లా నుంచి అయితే మీరు ఈ వనరబిలిటీ నుంచి అయితే మీరు బయటపడగలరు. సో ఇదనమాట టోటల్గా వీడియో కాన్సెప్ట్ అయితే మాత్రం. వీడియో చాలా చిన్నది, సో కాకపోతే ఇది చాలా ఇన్ఫర్మేటివ్. సో మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికన్నా యూజ్ అవుతుంది. అండ్ అలాగే మీకు మెజారిటీ ఆఫ్ ది పీపుల్ విండోస్ ఓఎస్ఏ వాడుతుంటారు కాబట్టి, అండ్ మోర్ ఓవర్ చాలామంది పబ్లిక్ వైఫైస్కి ఏదో డైరెక్ట్ కనెక్ట్ అయిపోతూ ఉంటారు. అవి అంత సెక్యూర్ కాదు. కాకపోతే ఇంకా ఓకే, మీరు కనెక్ట్ చేసుకున్నా పర్లేదు. ఇలాంటి ఫ్లాస్ కనిపెట్టినప్పుడు, ప్యాచెస్ వచ్చినప్పుడు కనీసం దాన్నైనా మీరు అప్డేట్ చేసుకోండి. సో ఇది 10 అయినా సరే, విండోస్ 11 దాకా ఇప్పటిదాకా వచ్చిన అప్డేటెడ్ వర్షన్ వరకు అన్ని డివైసెస్ అయితే అప్డేట్ చేసుకోవాలి. సో రీసెంట్ అప్డేట్ ఏదైతే ఉంటుందో అదైతే అప్డేట్ చేసుకోండి. సో ఇది టోటల్గా థింగ్ అయితే మాత్రం. సో నా సైడ్ నుంచి అయితే మాత్రం బెటర్, మీరు ఇలాంటి పబ్లిక్ వైఫైస్ కానీ ఇలాంటివి కానీ వాడుతుంటే మీరు బెటర్ ఒక యాంటీవైరస్ అయితే యూస్ చేయండి. సో మీకే హెల్ప్ఫుల్ అవుతుంది. సో మీ ఇన్ఫర్మేషన్ అనేది, లేకపోతే మీ డివైస్ అనేది హ్యాక్ కాకుండా ఉంటుంది. సో ఇది జస్ట్ రికమెండేషన్ అంతే. సో ఇంతే ఈ వీడియో కదా మాత్రం. మళ్ళీ చెప్తున్నాను, వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. వీడియో చాలా చిన్నదే కాబట్టి వాళ్ళు కనిపెడేస్తారు. సో అంతే. దిస్ ఇస్ కేవీఎస్ సైనింగ్ ఆఫ్. బై బై.